సరే, ఈ మధ్య మన ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ ఆయన తాను భౌతికంగా పుట్టి ఉండకపోవచ్చు అన్నారు. అలాగే 2047 వరకు కూడా తనే ఉంటానంటారు. అసలు ఆయన జన్మరహస్యం ఏంటి సార్? అంటే భారత ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఉంది, ఒక ప్రమాదం ఉంది. మీరు అతి ఎక్కువ కాలం ఒకే వ్యక్తిని ఒకే పదవిలో కంటిన్యూ చేస్తే నేను మానవాతీతుణ్ణి, నేను దైవాంశ సంభూతుణ్ణి అనుకునేటువంటి ప్రమాదం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇందిరాగాంధీ గారిని అనేక సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా మనం చూసాం. ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఇందిరాగాంధీ అంటే దుర్గామాత, సేమ్ అదే ప్యాటర్న్. ఆవిడే దుర్గామాత అని చాలామంది పల్లెటూరులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తప్పితే రెండో పార్టీ తెలియని వాళ్ళందరూ భావించేవాళ్ళు ఒక స్టేజ్. వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా చెప్పారు పాకిస్తాన్ సందర్భాలు చేసిన మహాశక్తి కాళికాదేవి అన్నట్టు. సో పార్లమెంట్లోనే పొగిడారు ఆయన. సో మా చేతల్లో చూపించిన వ్యక్తిని పాకిస్తాన్ ఆ పర్టికులర్ ఇది ఆవిడ చేశారు కాబట్టి పొగిడారు. అవును. కానీ కామన్ పీపుల్లో ఉన్నటువంటిది వాళ్ళకి ఇందిరాగాంధీ తప్పితే ఇంకొకళ్ళు ఎవరు కనపడరు, వినపడరు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పాలించారు. పాలించిన తర్వాత నెక్స్ట్ బ్రహ్మాండమైనటువంటి దీంతో గెలవగానే ఆయనకు కూడా ఒక భగవంతుడి స్టేటస్ కల్పించడానికి ప్రయత్నం జరిగింది మన రాష్ట్రంలో. ఆయన అసలు ఇంకా దేవుడితో సమానం, మా అందరికీ ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు అనేటువంటి ఒక ట్రాన్స్లోకి జనం వెళ్ళిపోయారు. సో అక్కడ కూడా గాడ్హుడ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా వాళ్ళు పాలించింది 5 సంవత్సరాలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి దేవుడిలాగా కనపడుతున్నాడు. నిజమా? వాళ్ళు ప్రచారం చేస్తుంటే అసలు జీసస్ తర్వాత మావాడే అన్నట్టుగా ఆ లెవెల్లో. ఎందుకంటే వీళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నాడు, వృద్ధులకి 3,000 ఇస్తున్నాడు. ఆయన మా ఇంటి పెద్ద కొడుకు, లేకపోతే ఇంకొకటి. ఇది ఏంటంటే వాళ్ళని సైకలాజికల్గా మాస్ హిప్నటిజం అంటాం. ఒకే మాటని 10 సార్లు మీకు చెప్తే ఏంటంటే నిజమే అని నమ్మేసేటువంటి ప్రమాదం ఒకటి ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు అదే ప్రయత్నం మోడీ గారి విషయంలో జరుగుతాం. అదే 2014లో ఏమన్నారంటే ఆయన తను సేవకుణ్ణి అన్నారు, ఛాయలు అమ్మాను అన్నాడు. తర్వాత 19 ఎన్నికల్లో చౌకీదార్ని కుర్చీ మీద కాపలా కాస్తా మీ అన్నాడు. ఇప్పుడేమో మూడోసారికి వచ్చి భగవత్ స్వరూపం అంటున్నారు. అంటే ఏంటంటే నన్ను మీరు కూడా అదే స్థాయిలో చూడండి, ఎవరూ చేయలేని పనులు నేను చేశాను, ఆర్టికల్ 370 నేను రద్దు చేశాను, త్రిబుల్ తలాక్ని రద్దు చేశాను అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. అయోధ్య మందిరం సమస్యను నేను పరిష్కరించాను. ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేయడానికే భగవంతుడు నన్ను పంపించాడేమో దైవదూతని అనేటువంటి నా ఫీలింగ్ నాకు కలుగుతుంది అనేటువంటిది ఆయన మాట్లాడిన దాంట్లో భావన. అయితే ఎన్నికల్లో ఉంటుందా ఫలితం? ఖచ్చితంగా ఉండదు. ప్రజల్లో పల్సన అవుతుంది. ఇదే మాట మీరు ఒక 30 సంవత్సరాల క్రితం మాట్లాడితే జనాలు నమ్మేవాళ్ళు. ఓకే. ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆయన ఒక పర్యటనకి వెళ్ళిన తర్వాత కెమెరా కోసమే ఆయన ఎంత తాపత్రయపడతాడో మీమ్స్ రూపంలో చాలా వచ్చింది. ఎవరైనా ఆయనకి కెమెరాకి అడ్డం వస్తే ఆయనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో కూడా చూసాం మనం. మీరు ప్రతి కదలికని కూడా డేగ కన్నుతో చూస్తూ ఉంటుంది ఈ సమాజం ఇప్పుడు. సో సమాజంలో మోడీ గారిని ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, పూజించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయన ద్వేషించేవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. ఓకే. కానీ మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ఆయనే వస్తాడు అని చెప్పి జనం అనుకోవటం ఏంటంటే సరైన బలమైనటువంటి నాయకుడు అవతల ఎవరు కనబడట్లేదు. ప్రతిపక్షాల యొక్క బలహీనతే ఈయన బలం. ఓకే. అంతేగాని ఏదో అద్భుతాలు చేస్తాడు ఈ 10 సంవత్సరాల్లో భారతదేశం భవిష్యత్తు మార్చి పారేశాడు అంటే ఎక్కడా కనబడట్లేదు. సో ఇవాళ 60 లక్షల కోట్ల అప్పు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేసుకొని వస్తే ఈ ఒక్క 10 సంవత్సరాల్లో ఇంకా 1,00,00,000 లక్షల కోట్లు ఆయన 1,00,00,000 కోట్లు అప్పు చేశారు. ఇవాళ 1,60,00,000 లక్షల కోట్లు దగ్గర దగ్గర మన భారతదేశం యొక్క అప్పు. అవును. ఎక్కడికి పోయింది డబ్బంతా? ఎక్కడికి పోయింది? అంటే లెక్కలు కూడా చెప్తున్నారు సార్. 10 ఏళ్ల క్రితం ఉన్న జీవన ప్రమాణాలు ఈ 10 ఏళ్లలో చాలా దారుణంగా పడిపోయాయి.
అన్న టాక్ కూడా బాగా నడుస్తుంది. ఇవాళకి కూడా ₹2 సబ్సిడీ బియ్యం తీసుకునే స్థితిలోనే ఉన్నారు జనాలు. అవును, అది ఇవాళకి కూడా మీరు రైతు బంధు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళకి కూడా రుణమాఫీ చేయాల్సి వస్తుంది. మీరు ఈ కోట్లతోటి జీవన ప్రమాణాలని పెంచేస్తే ఇంత దరిద్రం ఎందుకుంది? ఇంకా అవును, 25 కోట్ల మందిని నేను దరిద్ర రేఖ నుంచి పైకి తీసుకొచ్చాను అన్నప్పుడు మీరు ఇచ్చే రేషన్ బియ్యం సంఖ్య తగ్గాలా పెరగాల? అంటే ఈ డబ్బంతా ఏమైపోయింది? అప్పు తెచ్చిన డబ్బు ఏమైపోయింది? కరోనా టైంలో చందాలు ఇచ్చిన లక్షల కోట్లు ఏమైపోయింది? ఇదంతా కూడా ఎక్కడికి చేరిందంటే కొద్ది మంది పెత్తందారుల చేతిలోకి చేరింది. ఒక అదానీ కనపడుతున్నాడు, ఒక అంబానీ కనపడుతున్నాడు. ఇలాగా ఒక టాప్ 10 చేతిలోకి వెళ్ళిపోయింది అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది. ప్రజలకు అర్థమవుతుందా ఈ విషయం? ప్రజలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు, సంపద మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. మొన్న ఒక 10 రోజుల క్రితం నేను జయప్రకాష్ నారాయణ గారిని స్వయంగా ఇంటర్వ్యూ చేశాను. నేను ఒప్పుకోరు దానికి. ఆయన ఒకటే చెప్పారు, ఇదే జరుగుతుంది నాగార్జున గారు. భారతదేశం అనేటువంటిది న్యాచురల్గానే పురోగతి సాధిస్తోంది, ఆర్థికాభివృద్ధి బాగా పుంజుకుంది, ఎందుకంటే మనకున్నటువంటి ఎకనామిక్ స్ట్రెంగ్త్ మూలం. కానీ ఆ వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలు అనేటువంటివి కింద స్థాయి దాకా చేరటం లేదు. కొద్దిమంది చేతిలో మాత్రమే అవి కాన్సన్ట్రేట్ అవుతున్నాయి, కొద్దిమంది మాత్రమే పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇది గనక జరిగితే మొట్టమొదట మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఫస్ట్ టైం చెప్తున్నాను, రాబోయే 15 సంవత్సరాల్లో భారతదేశానికి రాజకీయ సంక్షోభం రాబోతుందని బాంబు పేల్చాడు ఆయన. ఎందుకంటే ఈ ఆర్థిక ఫలాలన్నీ కూడా ఒక కొద్ది మంది చేతిలోకి వెళ్ళిపోయి ఈ సబ్సిడీలు తీసుకునేవాళ్ళు, ఫ్రీబీస్ తీసుకునే వాళ్ళందరూ ఒక సెక్షన్ లాగా ఉండిపోయి ఏ గవర్నమెంట్ రావాలనేది నిర్ణయించేది వీళ్ళు నిర్ణయిస్తారు. ఎవరు? ఈ ఫ్రీబీస్ తీసుకునేటువంటి అట్టడుగు వర్గాలు. ఓకే, వాళ్ళు ఎంతసేపుడికి ఎవడైతే ఫ్రీగా ఇస్తాడు, అప్పు చేసైనా మాకు ఎవడిస్తాడు, ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నట్టు వాళ్ళకి మాత్రమే ఓట్లు వేస్తారు. ఈ సంపద చేరినోడు బయటకు వచ్చి ఓటేయడు. అప్పుడు ఏమవుతుందంటే విఘ్నత కలిగినటువంటి ప్రభుత్వాలు రావు. ఇది జరగబోయే ప్రమాదం అని చెప్పాడు. నాకు చాలా నిజంగా నిజాయితీగా ఆయన చెప్పిన మాట నీడ్ ఆఫ్ ద అవర్, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలనిపించింది. కాబట్టి ఇలాంటి సందర్భం జరుగుతున్నప్పుడు ఏంటంటే, అంటే ఇప్పుడు మీరు ఎలా చూస్తారు సార్? 14 లక్షల కోట్ల రూపాయలు మోడీ మాఫ్ చేశారు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ని అని అన్ని చోట్ల మనం చదివాం, ఓపెన్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ జగన్ ప్రభుత్వం ఏమో 2,80,000 కోట్లు అప్పనంగా దానం చేశామని ఇది చూసాం. ఈ రెండింటిని ఎలా చూడాలి? అంటే నేను అనేది అదే, ఇప్పుడు కింద ఉన్నటువంటి వాడు అలాగే ఇబ్బంది పడుతున్నాడు. ఆ అభివృద్ధి ఫలాలు ఇక్కడ దాకా రాకపోబట్టే కదా వీళ్ళు బ్యాంకులకు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు. అవును. అంటే ఏంటి? నువ్వు అభివృద్ధి ద్వారా సాధించినటువంటి ఏదైతే ఉందో ఆ ఫలం, ఆ డబ్బు, అది కింద అడిగి చేరితే వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? అవును. కానీ నువ్వు ఎవరికైతే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేసావో వాళ్ళు ప్రపంచంలోనే కుబేరులాగా అవుతున్నారు. అవును. ఈ అంతరం పెరిగినప్పుడు ఏమవుతుందంటే రాజకీయ సంక్షోభం వచ్చి అంతర్యుద్ధం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ధనిక పేద వర్గాల మీద ఒక స్థాయి దాటిన తర్వాత. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ స్థాయిలో లేదు. అవును. ఎవడికి చేతనైంది అంటే అక్కడ అవినీతి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొంత ఇది ఉండేది. అంటే ఇప్పుడు కొత్త దేవుడి పాలనలో కొత్త రాజకీయ సంక్షోభం రాబోతుందంటారా మీరు? గ్యాప్ అనేది విపరీతంగా పెరిగింది. ఈ గ్యాప్ ఏదైతే పేద ధనిక వర్గాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేటువంటిది ఈ 10 ఏళ్ల కాలంలో విపరీతంగా పెరిగింది. ఇది ఇలాగే పెరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాజకీయ సంక్షోభం వస్తుంది. తద్వారా అంతర్యుద్ధం వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ ఈ ఫ్రీబీసే మనల్ని అధికారంలోకి తీసుకొస్తే అనేటువంటి భ్రమలో నుంచి బయటపడి అభివృద్ధి చేస్తే కూడా మనం గెలవచ్చు అనేటువంటి నమ్మకాన్ని జనానికి రాజకీయ నాయకులు కల్పించినప్పుడు మాత్రమే దీనికి బ్రేక్ పడుతుంది. అప్పటిదాకా మోడీ గారు లాంటి వాళ్ళు నేను దైవాన్ని సంబుద్ధుని అనుకుంటాడు, ఇంకోటి అనుకుంటాడు, కానీ ఒకసారి ఓటమి వచ్చింది అనుకోండి, అప్పుడు నేల మీదకి దిగుతారు అందరూ కూడా. సార్, రేపు గెలిచారనుకోండి ప్రధానమంత్రి అయితే భారీ ఎత్తున మోడీ విగ్రహాలు గాంధీ కంటే కూడా, గాంధీ మహాత్ముని కంటే కూడా ఎక్కువ పెట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంత లేదండి, మనం అనుకుంటాం కానీ. అంటే ఆధునిక కొత్త దేవుడు విగ్రహం ఎందుకు పెట్టకూడదు? పెట్టడం అంటే వాళ్ళ అనుయాయులు చాలామంది పెట్టవచ్చు. అవును. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు గ్రామాన పెట్టారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి సందర్భంలో ఇవాళ వాటికి కనీసం ఆ పెట్టెలు రెట్టేస్తే వాటిని కడిగేవాడు కూడా లేడుగా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయారు అనుకోండి, ఆ విగ్రహాలను పట్టించుకునే నాదుడు ఇప్పుడు కాస్త కూస్తో పుట్టినరోజునో లేకపోతే పోయిన రోజునో ఏదో చేస్తున్నారు. ఆ తర్వాత అది కూడా ఉండదు కదా, శిథిలావస్థకు రావటమే కదా. కాబట్టి మీరు బలవంతంగా పెట్టించుకునేవన్నీ ఇలాగే ఉంటాయి. అదే ఒక రామారావు గారి విగ్రహం, లేకపోతే ఒక రాజీవ్ గాంధీ విగ్రహం, లేకపోతే కొంతమంది నాయకుల విగ్రహాలు, జాతీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలకి
మీరైనా నేనైనా ఎవరైనా అది అలా ఉంటే మనమైనా తుడుస్తాం, మనమైనా దండేస్తాం. అవును. అది వాళ్ళకి వీళ్ళకి పెట్టించుకున్న వాళ్ళకి గౌరవంతో పెట్టడానికి ఉండేటువంటి తేడా. ఇంతకు మీరేమంటారు సార్? ఇప్పుడు మోడీ చేసిన డైలాగులు అవన్నీ ఎన్నికలపై ప్రభావం చూపి ఉండవా? ఖచ్చితంగా ప్రభావం చూపించవండి. ఏంటంటే తన్ని దేవుడని ఎవరన్నా అంటే పర్వాలేదు, కానీ తనను తానుగా దేవుడిని అయిపోయాను, లేకపోతే దీనికోసం పుట్టాను, నేను 1947 దాకా ఉంటాను అంటే అది వయసు పైబడిన తర్వాత కొన్ని చాదస్తపు మాటలు కొంత, అందులో ఆయన కూడా దాదాపు 73-74 ఏళ్ళకు వచ్చేసాడు. 70 ఏళ్ళు వయసు దాటిన తర్వాత ఏంటంటే కొంచెం చిత్తచాంచల్యం వస్తూ ఉంటుంది. దాంట్లో వచ్చే మాటలుగానే నేను భావిస్తున్నాను, కానీ వాటిని అంత సీరియస్గా తీసుకోవాల్సి